శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఒకసారి సంపూర్ణ రామాయణ సినిమా దగ్గరికి వెళ్దామండి. బాపు గారు అంటే ఎన్టీఆర్ కూడా ఉంది సంపూర్ణ రామాయణం, తమిళ తెలుగు కూడా ఉంది. బాపు గారిది. బాపు గారు. సో దాంట్లో మనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ రాముడు సీత క్యారెక్టర్ వేసిన వాళ్ళు వాళ్ళలో సోమబాబు గారి గురించి చెప్పుకున్నాం మనం. చంద్రకళ గారు. ఇప్పుడు సీత గారు చంద్రకళ గారు చెప్పుకుందాం. చంద్రకళ గారు అసలు ఇది వరకు నటీమణుల గురించి చెప్పుకుంటేనండి ఎంత చక్కగా పాత్రలకు సరిపోతారంటే అంత ఇది. అంటే చెల్లెలి పాత్రలకి చంద్రకళ పేటెంట్. అదేంటో ముందు చెప్తాను నేను. సాత్విక పాత్రలకు చక్కటి నటి, పక్కింటి అమ్మాయి పాత్రలకు పెర్ఫెక్ట్ నటి, పవిత్రమైన నటి. ఏమండి అలాంటి ఇచ్చేసి తర్వాత మీరు చెప్పారు సంపూర్ణమని చెప్పారు కదా. సీత పాత్రకి అంజలి గారు తప్ప ఎవరు లేరు, అంజలీదేవి గారు తప్ప అసలు పూజలు చేశారు అప్పట్లో. ఆ తర్వాత అంత పేరు అంత ఇది పవిత్రత సంపాదించిన నటీమణి చంద్రకళ సీత పాత్రకి. అంత చక్కగా ఒదిగిపోయింది. సీత పాత్ర వేయించొద్దని చెప్పి చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ ఎగనిస్ట్ గా వెళ్ళారు, తీసేయమన్నారు. సీత పాత్ర ఆవిడ చేత వేయించడం ఏంటి, బక్క చిక్కిన అమ్మాయిలాగా ఉంటుంది అని అన్నారు. కానీ బాపు గారు విజన్ తోటి ఆవిడే కరెక్ట్ అని చెప్పేసి, అంటే ఒక పెద్ద నటీమణి కూడా పోటీకి వెళ్ళింది ఆ పాత్రకి. అదే సినిమాలో నటించిన ఒక పెద్ద నటీమణి, అది చెప్తాను నేను. సరే, ఈవిడ బ్యాక్గ్రౌండ్ మంచిది, గొప్ప బ్యాక్గ్రౌండ్. కన్నడ రైటర్ డైరెక్టర్ యొక్క ఎంఎస్ నాయక్ గారి కుమార్తె ఈవిడ. కన్నడలో వీళ్ళది ఒరిజినల్ కొంకణి, తల్లేమో తెలుగు వైజాగ్ చెందిన ఆవిడ, ఈయనేమో ఎంఎస్ నాయక్ ఏమో కొంకణి ఉత్తర కర్ణాటక. ఏమండి రెండు భాషలకు చెందిన ఆవిడ, తెలుగమ్మే కాదు కరెక్ట్గా చెప్పాలంటే. కానీ తెలుగు నాడులో పెరిగింది ఈవిడ. మదర్ ఎక్కడేగా? మదర్ అంటే భర్తతోటే వెళ్తుంది కదండి ఎక్కడైనా. కానీ ఈ మదర్ కోసం అదే వనమాలి అనే ఆవిడ తల్లి, ఎంఎస్ నాయక్ ఏమో తండ్రి. ఏమండి ఉత్తర కర్ణాటక ఈయన, అటు వనమాలి అనే ఆవిడ వైజాగ్. ఈయన వైజాగ్లో కూడా హోటల్స్ ఉన్నాయి ఈయనకి, ఎంఎస్ నాయక్ గారికి. అందుకని వైజాగ్లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది ఈవిడ. ఈయన రైటర్ డైరెక్టర్, కన్నడలో సినిమాలు డైరెక్ట్ చేసి నిర్మించారు కూడా, నిర్మాత దర్శకుడు. 1951లో ఈవిడ చంద్రకళ జన్మించింది వైజాగ్లో. 1951 డిసెంబర్ 25వ తారీఖు. ఏమండి పుట్టిన తర్వాత 2 సంవత్సరాల నుంచే ఈవిడికి నాట్యం మీద బాగా నాట్యం నేర్పించారు వీళ్ళు. నృత్య దర్శకుడు నటరాజు రామకృష్ణ గారి దగ్గర, గ్రేట్ నృత్యాచార్యుడు ఆయన. తర్వాత బాల సరస్వతి గారు అనే ఆవిడ దగ్గర వైజాగ్లోని ముందు 2 సంవత్సరాల నుంచి నేర్పించి 5 సంవత్సరాల నుంచి ప్రదర్శనలు కూడా ఇప్పించారు, అరంగేట్రం చేయించి. ఏమండి ఆ తర్వాత ఇక రైటర్ డైరెక్టర్ కాబట్టి సినిమా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాలనటిగా సతీ సుకన్య అనే చిత్రంలో నటింపజేశారు. ఇంకేంటంటే ఎంఎస్ నాయక్ గారు కూడా డైరెక్టర్ నిర్మాత కాబట్టి ఆ పరిచయాలతోటి సతీ సుకన్యలో బాలయముడిగా నటించింది. సతీ సుకన్యలో అది కర్ణాటక అయినా హిందీ తెలుగులో కూడా వచ్చింది అది. ఏమండి ఆ తర్వాత ఇక కర్ణాటకలో చంద్రకళ గారు సూపర్ స్టార్ అయిన డాక్టర్ రాజకుమార్ గారు, కళ్యాణ్ కుమారు, ఉదయ్ కుమారు, వీళ్ళందరూ సూపర్ స్టార్స్ అక్కడ కర్ణాటకలో. నంబర్ 1 రాజకుమార్ గారు అయితే, తర్వాత కళ్యాణ్ కుమారు, ఉదయ్ కుమార్ గారు, ఒక లెగసీ అనమాట అదంతా. వాళ్ళందరితోటి హీరోయిన్గా నటించింది 1963 నుంచి. అంటే 12-13 సంవత్సరాల నుంచి పాత్రలో నటించింది ఈవిడ. అంటే అదే సపోర్టింగ్ రోల్స్. హీరోయిన్గా కూడా తర్వాత చేసింది. తర్వాత ఒక కన్నడ పిక్చరు రైట్స్ తీసుకుని హేమంబరరావు గారు, పచ్చిగాత్మ గారి బ్రదర్ హేమంబరరావు గారు డైరెక్టర్, ఎన్టీఆర్ తోటి సినిమా తీయాలనుకున్నప్పుడు ఈయన హేమంబరరావు గారు రైట్స్ కొన్నప్పుడు
చెల్లెల పాత్రకు ఎవరిని వేయాలని చూస్తున్నామని ఎన్టీఆర్తో డిస్కషన్ వచ్చింది. ఎవరినే ఎందుకు బ్రదర్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ చెప్పుకోవాలి మనం, వారినే వేయండి, చంద్రకళ గారు ఉన్నారు కదా వారు. ఆవిడకి భాష రాదండి, మరి మీ పక్కన వేయాలంటే చాలా కష్టం, మీతో డైలాగులు చెప్పాలంటే అని. ఏమి బాగా చేస్తారు, వారినే తీసుకురండి అన్నాడు. ఆ సినిమాయే ఆడపడుచు. అంటే శోభన్ బాబుకి ఎన్టీఆర్కి చెల్లెలుగా నటించింది ఆవిడ. ఇక ఆ సినిమా తర్వాత చెల్లెల పాత్రలకి చంద్రకళ తప్ప ఇంకొక నటీమణి లేదు అనే పేరు చిత్ర పరిశ్రమలో వచ్చేసింది. ఆ తర్వాత వెంటనే ఏఎన్ఆర్ గారితో ఆత్మీయుల చిత్రంలో ఆడపడి చిత్రంలో అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా, అది ఇప్పటి వరకు చెల్లెలి పాటగా గుర్తింపు పొందిన పాట ఆడపడుచులో ఈ పాట. చెల్లెలి పాత్ర గుర్తుంచుకున్న పాత్ర చంద్రకళ. ఆ తర్వాత వెంటనే ఏఎన్ఆర్ గారితో అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను అని అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఇక వరుసగా 5-6 చిత్రాల్లో చెల్లెలి పాత్రకి బాగా ప్రిఫర్ చేశారు. తర్వాత విశాల హృదయాల్లో కూడా ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ గారితో ఎక్కువ చిత్రాల్లో నటించింది. ఏమండి, తర్వాత హీరోయిన్గా కూడా విశాల హృదయ ఇది తల్లా పెళ్ళామలో నటించింది. తర్వాత వరకట్నంలో అత్తగారి ఆరళ్ళు భరించే కోడలుగా పద్మనాభం పక్కన నటించింది. అంటే కట్నం ఇవ్వలేదు, పెరుమాళ్ కూతురు, ఇదివరకు పెరుమాళ్ గురించి చెప్పుకున్నాం మనం, గోడ పక్క నుంచి మాట్లాడే క్యారెక్టర్. దాంట్లో చంద్రకళ అంటే సెంటిమెంట్ పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది చంద్రకళ. పెరుమాళ్ గారు అంటే నిస్సహాయ తండ్రి. నిస్సహాయ తండ్రి. ఆ నిస్సహాయ తండ్రి క్యారెక్టర్ కి కూతురుగా నటించింది. సూర్యకాంతం ఏమో ఇక ఆడళ్ళు పెడుతుంది, కట్నం వస్తే తప్ప భర్తతో కలవనివ్వనని. రేలంగ్ ఏమో నిస్సహాయ హస్బెండ్ కూడా దాంట్లో క్యారెక్టర్. ఇలా చేస్తుంటే వరుసగా ఇక రామారావు గారితో సాహసవంతుడిలో చేసింది. వరుసగా ఆయనతో సినిమాలు చేసుకుంటే ఆడపడుచులో చేసింది కదా. తర్వాత తల్లా పెళ్ళమ్మ, వరకట్నం, సాహసవంతుడు, విశాల హృదయాలు, పవిత్ర హృదయాలు ఇంకోటి సినిమా ఉందనుకుంటా. తర్వాత ఇక అక్కినేనితో ఆత్మీయులు, దొరబాబు, తర్వాత ఇక నన్నదర్ దాన్ దసరా బుల్లోడు. ఇక దసరా బుల్లోడులో ఎలాంటి పాత్ర వేసింది, క్యాన్సర్ పేషెంట్కి మాత్రం. ఆ పాత్రకి ఆమె జీవితానికి లింక్ ఉంది. దసరా బుల్లోడులో చంద్రకళ వేసిన పాత్రకి ఆమె జీవితంలో చొరబడింది ఆ పాత్ర, దయనీయ స్థితిలో. అదేండి. ఇలాగా ఇక శోభన్ బాబు గారితో 10 సినిమాలు చేసింది ఆవిడ. కాకపోతే వీళ్ళందరితో సిస్టర్ క్యారెక్టరే కానీ అక్కడ మాత్రం హీరోయిన్స్ చేసింది. ఎన్టీ రామారావు గారితో తల్లా పెళ్ళంలో హీరోయిన్ గానే, కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అన్ని సినిమాలు చెల్లెలు కాదు. ఓకే, అన్ని పాత్రల్లోనూ చేశారు ఒక ఇది. కాకపోతే ఆవిడది ఏంటంటే సెంటిమెంట్ పాత్ర, ఫేస్ కట్ అది మొత్తం కూడా సెంటిమెంట్ పాత్రలకు పెట్టిన పేరుగా చంద్రకళ మంచి క్యారెక్టర్ చేసింది. అక్కినేనితో కూడా వరుసగా 5-6 సినిమాలు చేసిందండి ఆవిడ. ఆత్మీయులు మొదలుకుని, దొరబాబు మొదలుకుని, జై జవాన్ అనే సినిమా, తర్వాత దసరా బుల్లోడులో మరదలుగా కూడా చేసింది. ఆ పాత్ర గురించి నేను తర్వాత చెప్తాను. కృష్ణ గారితో పుట్టినిల్లు, అదే శోభన్ బాబుతో పుట్టినిల్లు, శోభన్ బాబు కృష్ణ గారు ఇద్దరు చేశారు. ఆ సినిమాలో కూడా చేసింది. తర్వాత మా ఇంటి వెలుగు, చెల్లెల కోసం, ఇలాంటి సినిమాలు కృష్ణ గారితో చేసింది. ఇక శోభన్ బాబు గారితో ప్రతీకారం, కోడినాగు, చక్రవాకం, తహసీల్దార్ గారు అమ్మాయి, ఇలాంటి సినిమాలు చేసింది చూడండి. అండి, ఇలాంటి సినిమాలు చేసింది. దాదాపుగా 10 సినిమాల్లో చేసింది. ఇక వచ్చేటప్పటికి సంపూర్ణ రామాయణం చంద్రకళని ఫిక్స్ చేశారు ఈయన. ఎంచేతంటే ఆ ఫేస్లో ఆయన సీతను చూశారు. ఎంచేతంటే ఇలాగ అశోకవనంలో ఇలా కూర్చోవటం, బాపు గారు బొమ్మలు వేసుకుంటారు కదా, ఆ బొమ్మలు వేసుకున్నప్పుడు చంద్రకళ ఇది వేస్తే చాలా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కైకేయిగా జమున గారిని ఫిక్స్ చేద్దామని వెళ్ళారు. సరే, ముందు ఎస్వి రంగారావు గారి దగ్గరికి వద్దాం. ఎస్వి రంగారావు రావణాసురుడు. ఎస్వి రంగారావు గారు ఇదివరకు చెప్పుకున్న విజయ నిర్మలయ్య ఏంటిది, చంద్రకళ సీత, ఈ సీత కోసం నేను రావటమా, ఎత్తుకెళ్ళటమా, యుద్ధం చేయటమా రాముడితోటి, మార్చి పారేయండి అన్నాడు ఎస్వి రంగారావు గారు. జైముని నేమన్నాడు. ఆయన మామూలే ఉన్నట్టు మాట్లాడటంలో ఇదైపోయింది. సరే,
ఈ మాట్లాడుకోవటం ముందు మాట్లాడుకుందాం. తర్వాత జమున గారి దగ్గరికి వెళ్ళారు. కైకేసి వేషం వేయాలి అని చెప్పేసి జమున గారు వెళ్ళారంటే బాపు గారు ఎంత తెలివైన వారు చూడండి. వెళ్ళిన తర్వాత సీత ఎవరు వేస్తున్నారని అడిగింది జమున గారు. చంద్రకళ అనే అమ్మాయిని వేస్తున్నారు. చంద్రకళ ఆ బక్కడమ్మాయి, ఆ అమ్మాయి సీతకేం పనికి వస్తుంది? అంజలీదేవి గారు లాంటి పోషించిన పాత్ర ఆవిడ. నేను సీత వేషం వేస్తాను, కైకేసిని ఎవరో వేరుకుంటాను. ఎస్వి రంగారావు గారి అభిప్రాయం కూడా అది. ఓకే. అంటే అప్పుడు సీత వేషం వేస్తే కాదమ్మా, ఫేషియల్ ఆవిడకి ఆ బాధను అనుభవించే చెరలో ఉన్నప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆ బాధని, రాముడి పట్ల ఆరాధన, ఇది తప్ప కథను మలుపు తిప్పే క్యారెక్టర్ నీదే. నిచేతంటే వరాలు అడగాలి దశరథుణ్ణి, రాముణ్ణి అడవికి పంపించాలి, దాంట్లో ఆ అగ్రెసివ్నెస్ కావాలి, మీరు తప్ప ఎవరో చేయలేరు, జమున తప్ప ఆ అగ్రెసివ్నెస్, సత్యభామ క్యారెక్టర్ వేసిన పాత్రలు మీరు అంటే మీరు తప్ప ఎవరో చేయలేరు అంటే కన్విన్స్ అయ్యి అప్పుడు కైకేసి క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు మీ వల్ల దశరథ మహారాజు ఇబ్బంది పడాలి అంటే మీలాంటి ఇమేజ్ ఉండాలి అక్కడ. అంచేత చంద్రకళ దానికి డైలాగులు కూడా ఎక్కువ ఉండవు. ఆవిడ ఆ అశోకవనం దగ్గర అలా కూర్చుని ఉంటుంది, ఆవిడకి అది కరెక్టు, మీకు ఇది కరెక్టు, మీరు వేయండి అని చెప్పేసి కన్విన్స్ చేశారు. ముల్లపూడి వెంకట రమణను ఈయన అప్పుడు వేసింది ఆవిడ. అయిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత చంద్రకళ ఏం చేసిందంటే, రావణాసురుడు కనపడ్డాడు కదా, రావణాసురుడు కనపడగానే కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడంగానే, ఆహా సీతకి ఎంత బాగున్నావమ్మా నువ్వు, మేము అనుకున్న మాటలు ఏమి వెళ్ళలేదుగా, నువ్వు మేము జోకులు చేసుకుంటూ ఉంటాం సెట్లలో, నువ్వేం పట్టించుకోకమ్మా అని చెప్పేసి ఆయన, ఆవిడ వినకపోయినా కూడా చెప్పేశారు. ఆవిడ వెళ్ళా, ఆవిడకి తెలీదు. ఆ గౌరవం చూసి, అంటే ఆర్టిస్టులు అంటే అల్ప సంతోషులు రంగారావు గారు ఊరికే మాట్లాడడం తప్ప ఆయనకి వేరే ఇదే ఉంటుంది. అలాగా దాదాపుగా తెలుగులో శాంతి నిలయం, ఇక సోమన్ బాబు గారితో 12-13 చిత్రాలు ఉన్నాయండి వరుసగా. ఆ తర్వాత ఇక రామకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం నోము, ఏవిఎం వాళ్ళు తీశారు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అప్పటి వరకు రామకృష్ణ గారు హీరోగా పెద్ద ఇది రాల. నోము తర్వాత వచ్చింది కలిసే కళ్ళలోన కురిసే పూలవాన అని ఆ పాట, ఒక మంచి పాట, సూపర్ హిట్ పాట ఉంది అండి. అది అయిన తర్వాత వరుసగా 2-3 సినిమాల్లో చేసింది చంద్రకళ. ఆ తర్వాత ఆ చిత్రమే రామకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి దాదాపుగా 15-16 సినిమాలు హీరోగా చేశాడు ఆయన. అప్పటి వరకు అంత గుర్తింపు రాలే ఆయన. ఏమండి ఆ తర్వాత పింజల సుబ్బారావు గారు దాంట్లో అట్లా వేశాడు. ఇలాగ దాదాపు ఈయన ఇక కన్నడలో అయితే దాదాపుగా ఈయనే రామాంజనేయ యుద్ధం అని తీశాడు. ఈయన ఎవరు, ఎంఎస్ నాయక్ గారు. రామాంజనేయ యుద్ధం అని తీశాడు. ప్రొడక్షన్లో దిగి ప్రొడక్షన్ డైరెక్ట్ నిర్మాత దర్శకుడు ఈ దర్శకత్వంలోనే కన్నడలో తీశాడు. కన్నడలో తీసి డబ్బింగ్ చేస్తారు కదా జనరల్. దాదాపు కన్నడలో 17-18 సినిమాలు చేసింది ఈవిడ, అందరూ ఆర్టిస్టులతో కలిపి. ఏమండి మలయాళంలో 7 సినిమాలు చేసింది, హిందీలో కూడా చేసింది, షోలావర్ స్వప్నం. ఈవిడ బాగా డాన్సింగ్ క్యారెక్టర్ కదా. 5వ సంవత్సరంలోనే ఈవిడ ప్రదర్శించింది నాట్యం. నాట్యం అంటే బాగా ఇష్టం, ఎవరు వచ్చినా కూడా నాకు నాట్యం క్యారెక్టర్ అంటే ఇష్టం అని చెప్పేది ఈవిడ. ఇలా కూడా ఉదయ్ శంకర్ కూడా చంద్రకళ నాట్యానికి వచ్చాడంటే చీఫ్ గెస్ట్గా. ఉదయ్ శంకర్ అంటే మాస్టర్ ఆఫ్ డాన్స్. ఉదయ్ శంకర్ అంటే ఆయన కూడా చంద్రకళ డాన్స్ అంటే చూడటానికి వచ్చాడు ఆయన. అలాంటి తర్వాత ఎంజీఆర్ తోటి కూడా, తమిళ్లో ఎంజీఆర్ తోటి ఉలగం చుట్టం వాలిబంతో ఇచ్చేసింది ఆవిడ. తర్వాత సావిత్రి గారి డైరెక్షన్లో మాతృదేవత, ఎన్టీఆర్తో తీసిన మాతృదేవతలో చంద్రకళ నటించింది. సావిత్రి ఆయన పక్కన అయితే వేరే వాళ్ళ పక్కన ఈవిడ చంద్రకళ. తర్వాత ప్రాప్తం అంటే మోగ మనసులు, దాంట్లో కూడా చంద్రకళ నటించింది తమిళ్లో. సావిత్రి డైరెక్షన్లో 2 సినిమాల్లో చంద్రకళ యాక్ట్ చేసింది. ఎంజీఆర్ తోటి ఉలగం చుట్టం వాలిబన్ సినిమాలో చేసిందని చెప్పాను, కానీ ప్రాప్తం అనే సినిమా శివాజీ గణేషన్తో యాక్ట్ చేసింది. అంటే మోగ మనసుల సినిమా అండి ప్రాప్తం అంటే. అందరూ సావిత్రి గారి క్యారెక్టర్ అయి ఉంటుంది అది. అంటే నేను చూడలేదు కానివ్వండి, సావిత్రి గారు సెలెక్ట్ చేశారంటే
ఆ సావిత్రి గారి టైప్ తనలాంటి ఆర్టిస్టే కావాలనుకుని చంద్రకళ గారిని సెలెక్ట్ చేసి శివాజీ గణేషన్ తోటి పెయిన్గా చేశారు ఆవిడ. ఓకే. హిందీలో 7 సినిమాలు చేసింది. తర్వాత మలయాళంలో 6-7 సినిమాలు చేసింది. ఓవరాల్గా 7 సినిమాలు చేసిన తర్వాత ఇక ఒక బిజినెస్ మ్యాన్ తగిలాడు. అతను కూడా కపిల్ దేవ్ అని పేరుతోటి ముస్లిం అతను. కపిల్ దేవ్ పేరుతో తమిళ్లో హీరోగా యాక్ట్ చేశాడు. బాగా డబ్బున్న మనిషి. తన సినిమాలు తీసుకుంటూ కపిల్ దేవ్ అనే పేరుతో క్రేజీ ఉంటుంది కదా వాళ్ళకి సినిమాలు అంటే. ఆ క్రేజ్లో పడిపోయింది ఈవిడ. 1981లో పెళ్లి చేసుకుంది. ఓకే. అంటే 30 ఏళ్ల వయసులో. అదే 51లో పుట్టింది ఈవిడ. అంటే వాళ్ళకేంటంటే ఎవరు పడితే వాళ్ళకి కావాలి ఆ బిజినెస్ మ్యాన్కి, తమిళ వాళ్ళకి. ఇక్కడే తప్పటడుగు వేస్తారు. ఇది ఒక పెర్ఫెక్ట్ ఫ్యామిలీలో పుట్టిన చంద్రకళ గారు అంత తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ సినిమాలో చేసినప్పుడు లేకపోతే ఇదే చేసినప్పుడు ఒక ఇది కలుగుతుంది. అంటే పెద్దల అంగీకారం ఉందా? పెద్దల అంగీకారం ఉందా? ఇక పెద్దలతో సంబంధం లేదు. 30 ఏళ్ళు వచ్చేసింది దేవుడికి. అంతేనంటారా? పెద్దల అంగీకారంతో పని లేదు. ఓకే. ఎవరు ఒప్పుకోరండి. ఇంకేంటంటే అంటే వాళ్ళ మదర్ది కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎవరో ఒప్పుకోరు. కాకపోతే ఆ సిచ్యువేషన్ లో చేసింది. తర్వాత సినిమాలు తగ్గించేసింది ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే. ఇంకేంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తగ్గించడానికి కారణం ఏంటంటే ఒక ఫ్యామిలీ మీద పడిపోయింది. ఒక బిడ్డ కూడా పుట్టింది ఆవిడ వాళ్ళకి. తర్వాత ఆయన పెద్ద సీరియస్నెస్ ఉండదు వాళ్ళ రిలేషన్స్లో. పెళ్ళైనా కూడా పెళ్ళయిందని అనిపించుకోవటమే. ఆయన పని ఆయన చూసుకుంటాడు, వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. సెలబ్రిటీస్ మ్యారేజ్లో వచ్చే చిక్కులే ఇవి. సంసారాన్ని పట్టించుకోరు. ఎవరు బిజినెస్లో ఆయనకి చాలా ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఏదో టోర్నమెంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, స్పోర్ట్స్ ఇవి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. బాగా ఎక్కువ బిజినెస్ సర్కిల్ ఉన్న మనిషి అతను. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టింది, రేష్మ అనే అమ్మాయి ఆవిడ. ఇలా ఉంటుండగా దసరా బుల్లోడ్లో క్యారెక్టర్ వేసింది కదా, ఇది వచ్చింది. అందులో ఆమె క్యాన్సర్ వచ్చి త్యాగం చేస్తుంది ఆవిడ. అలాగా ఈ చంద్రకళ గారికి కూడా క్యాన్సర్ అటాక్ అయింది దీంట్లో కొన్ని ఇది తర్వాత. ఇచ్చేత అసలే పర్సనాలిటీ ఇది కదా, కొంచెం చిక్కుగా ఉంటుంది. సినిమాలు బాగా తగ్గించారు అప్పటికే కదా. తగ్గిపోయినాయి. దాదాపు 100 సినిమాలు చేసేసింది అన్ని లాంగ్వేజెస్ కలిపి. అంటే మంచి పాత్రలు చేసింది, మంచి నటిగా గుర్తింపు పొందింది. సావిత్రి గారు లాంటి వాళ్ళే ఆవిడే 2 సినిమాల్లో పెట్టుకున్నారు. అంటే ఎన్టీ రామారావు గారు లాంటి వారే 6 సినిమాల్లో పెట్టుకున్నారంటే, మరి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్కి బుక్ చేశారంటే ఆత్మీయ సొంత పిక్చర్ అయింది. శోభన్ బాబు గారు దాదాపుగా 10 సినిమాల్లో చేశారంటే, బాపు గారు చంద్రకళని సీతగా ఆయన ఇచ్చారంటే ఆవిడ ఎటువంటి నటిమణి. అటువంటి సంపూర్ణ రామాయణం ఒక్కటి చాలు. అసలు ఆ సీతమ్మ వారి లాగానే ఉంటుంది. తర్వాత ప్రేక్షకులు అందరూ కూడా ఆవిడని అపరిచితగా గుర్తించారు, గౌరవించారు. అంటే ఆవిడ కంటే అప్పట్లోనేమో అప్పటి జనరేషన్ వేరు. కానీ అంజలిదేవి 60s లో అది. అంజలిదేవిని బాగా హారతలు ఇచ్చేసేవాడు. కానీ ఇప్పుడు జనరేషన్ కూడా ఈవిడ్ని సీతగా గుర్తించారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఏమంటే ఎవరికి అలా ఇప్పుడు జమున వేస్తే కూడా అలా వచ్చేది కాదు ఆ పాత్ర. లేదు, ఆ క్యారెక్టర్ జమున గారు కరెక్ట్, కైకాసి కరెక్ట్. ఏమండి అందుకనే సత్యభామ క్యారెక్టర్ వేసింది కాబట్టి ఆ క్యారెక్టర్కి బాపు గారు అనుకున్నాను, కన్విన్స్ చేశారు కూడా. ఇలా అయిన తర్వాత క్యాన్సర్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఆవిడ దాదాపుగా ఒక 2-3 ఏళ్ళు బాధపడ్డారు ఆవిడ. అంటే ఒకసారి క్యాన్సర్ అయిన తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో తెలుసుకున్నారండి క్యాన్సర్ అని. ఏమండి వచ్చిన తర్వాత చనిపోయారు ఆవిడ. చనిపోయిన తర్వాత ఇక ఎవరిదారి వాళ్ళదే, ఇక ఫ్యామిలీ గురించి పట్టించుకోరు. కానీ ఈ తల్లి గురించి రేష్మాకి ఒక పట్టుదల వచ్చింది. తను కూడా ఆ రేష్మాకి పట్టుదల వచ్చి తల్లి అలాగా చనిపోవడం మరణించడం ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారు. గౌతమ్ మీనన్ డైరెక్టర్ తెలుసు కదా, ఆయన ఏ మాయ చేసావో తెలిసారు కదా, ఆవిడ కథా సహకారం అందించింది రేష్మ. తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అనే ఒక సినిమా తీశాడు, గుర్తుందా? దానికి కథ ఇచ్చింది ఈవిడే.
రైటర్గా నిర్మాతగా కూడా అక్కడ పార్ట్నర్షిప్. ఓకే ఓకే. తర్వాత బాహుబలి తెలుసుగా, రాజమౌళి గారి కథా సహకారం అందించింది కూడా ఈవిడే, సిట్టింగ్స్లో కూర్చుని. సో ఆవిడ వెల్ వర్స్డ్, బాగా చదువుకుని ఈ తల్లి ఇదైపోయిన తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందిపుచ్చుకొని రేష్మ ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఆవిడ. అంటే మదర్ లాగా ఆర్టిస్ట్ అవ్వాలనుకో, ఆర్టిస్ట్ అందంగానే ఉంటుంది కానీ ఆర్టిస్ట్ అవ్వాలని లేదు ఆవిడ. ఆవిడ క్రియేటివ్ వర్క్ లో ఉన్నారు. ఎందుకంటే సక్సెస్ అయినాయి కదా అన్ని మంచిది. గౌతమ్ మేనన్ అంటే సామాన్యుడు కాదు, రాజమౌళి గారు అంటే సామాన్యుడు కాదు కదా. వాళ్ళందరికీ నచ్చి కథా సహకారంలో అందించడంలో ఆవిడ్ని ప్రిఫర్ చేసుకున్నారు అంటే దాన్ని బట్టి ఇదొచ్చు. అందుచేత అలాగా ఈ దాదాపుగా 31-32 సినిమాలు తెలుగు సినిమాల్లో చేసిన చంద్రకళ గారు అన్ని సాత్విక పాత్రల్లో, గుర్తుంచిపోయే పాత్రల్లో చేసి చాలా సినిమాలు ఉన్నాయండి అవి తెలుసుకుంటే చెప్పుకుంటే. ఏమండి ఇలాగా ఇచ్చి క్యాన్సర్ తోటి ఏ వ్యాధి అయితే క్యారెక్టర్ అయితే వేసిందో అదే వ్యాధి ఆవిడ చుట్టుముట్టి మరణానికి దారితీసింది ఆవిడ. ఒక మంచి నటిని అంటే పరిశ్రమ ఏదో ఒక రూపంగా కోల్పోతుందండి. అది చంద్రకళ గారు.